ఇక డీటెయిల్స్ చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సీ మహిళపై దాడి కేసులో డిటెక్టివ్ సిఐ రామరెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సిపి ఉత్తర్వులను జారీ చేశారు. ఇక రామరెడ్డితో పాటుగా మరో 5 కానిస్టేబుళ్లపైన సస్పెన్షన్ వేటు పడింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణలో సంచలనం సృష్టించిన దళిత మహిళ కస్టోడియల్ టార్చర్ ఘటనలో డిఎస్ తోటో మరొక 5 కానిస్టేబుల్ పై వేటు పడింది. షాద్నగర్ పోలీస్ స్టేషన్ లోని జూలై 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుతుంది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో డిఏ రామరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యంగా మరొక 5 కానిస్టేబుల్ పై కూడా ఇదే సస్పెన్షన్ వేటు అయితే వేశారు. సిఏని సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేస్తూ కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సిఏపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని, విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సిపి అయితే తెలిపారు. ముఖ్యంగా జూలై 24న షాద్నగర్ లో అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులని దొంగతనం ఫిర్యాదుపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి సమీపంలో ఉండే నాగేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సునీత అలాగే భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడు కూడా స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత సునీత భర్త భీమయ్యను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామరెడ్డి అలాగే అతని సిబ్బంది సునీత ఆమె కుమారుడు ముందే కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకైతే ఆదేశించారు. ముఖ్యంగా కూల్మాలు చేసి జీవించే వీరిపై అనుమానం రావడంతో డిఐ ఇన్స్పెక్టర్ రామరెడ్డి జూలై 26వ తేదీని పోలీస్ స్టేషన్ కి అయితే పిలవడం జరిగింది. తాము చోరీ చేయలేదని చెప్పడంతో అదే రోజు ఇంటికి పంపించారు. కానీ 30వ తేదీ రాత్రి 8:30కి బాధితురాలు సునీతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారని అయితే ప్రస్తుతం అయితే ఆరోపించింది. ముఖ్యంగా నాగేంద్ర ఇంట్లో చోరీ జరిగిన మరునాడు తెల్లవారుజామున తమ ఇంటి ముందు బంగారం నగదు కనిపించాయని, వాటిని చూసిన క్రమంలో నాగేంద్ర కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని, 30వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దొంగతనం గురించి ప్రశ్నించారని, ఆ తర్వాత కుమారుడు ముందే తీవ్రంగా హింసించారని చెప్పి ఆమె దుస్తులు విప్పేసి నిక్కరు అలాగే తన భర్త చొక్కాను తనకు తొడిగి తీవ్రంగా కొట్టారని చెప్పి బాధితురాలు అయితే ఆరోపించింది. రాత్రి 2 గంటల వరకు కూడా చిరగబాదడంతో ప్రభు కోల్పోవడంతో ఫిర్యాదుదారులకు చెందిన వాహనంలోని ఇంటికి పంపించారని, ఆ తర్వాత రోజు స్టేషన్కి వెళ్తే పిలిచినప్పుడు రావాలని పంపించారంటూ కూడా ఆమె అయితే ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఒక దళిత మహిళను తీవ్రంగా తోటికి ఉపయోగించడంతో అయితే చాలా మంది కూడా దీనికి సంబంధించి విమర్శలు వెలువడంతో ప్రస్తుతం అవినాష్ మహంతి సిపి కూడా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా షాద్నగర్ సిఐ రామరెడ్డితో పాటు మరొక కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.